వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా పలాసకు ప్రసిద్ధిగాంచిన తెల్ల బంగారం జీడిపప్పు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ టెండర్లు దక్కించుకున్నారు. 3 రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారని అన్నారు. ఇందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు 3 టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూల తయారీకి అవసరమవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డూ తయారీకి పలాస జీడిపప్పు సరఫరా అయిందని, మళ్లీ ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి దేవస్థానానికి మా యొక్క జీడిపప్పును ఇవ్వడం మా యొక్క భాగ్యంగా భావిస్తున్నామన్నారు. I think 30 to 40 years. Okay. Hey. Company profile channel logo కూడా అక్కడే వస్తుంది. అంటే మనం మన ఎక్కడ డెమోన్స్ట్రేట్ చేయాలంటే మనకి చేతిలో ఉండదు. అంతే డిజైన్
మన సైడ్ అవసరం లేదు మన దగ్గర లేదు ఇది కార్పొరేట్ కంపెనీలు తీసుకో వేడి చేయాలి ప్యాకెట్ చేయాలి కిట్ కట్టాలి హైజీనిక్ కోసం మాన్యువల్ కానీ ఇప్పుడు హైజీనిక్ ఇంకా సుప్రీం డిస్ట్రిక్ట్ మెసేజ్ పెడతాను నా పేరు కోరడు సంతోష్ కుమార్. మా కంపెనీ పేరు త్రిబులస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్స్. రీసెంట్గా టీటీడీ నుంచి క్యాజు మాకు టెండర్ వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉంది. అందులో చాలా ఇయర్స్ తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మన ఆంధ్రాకి రావడం చాలా సంతోషకరం ఉంది. అందులో మన పలాసకు రావడం ఇంకా సంతోషకరం ఉంది. అదంతా ముఖ్యమైతే మా కంపెనీకి రావడం ఇంకా గర్వకారణంగా ఉన్నది. ఇంత వచ్చినందుకు, చాలా ఏళ్ళ తర్వాత వచ్చినందుకు మేము మంచి క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఈ రెండు కూడా మేము టీటీడీకి సప్లై చేయబోతున్నాం. నేను చాలా సంతోషంతో ఉన్నాను. టీటీడీకి పర్ డే 3000 కేజీలు రిక్వైర్మెంట్ ఉన్నది. బట్ మనకు కొన్ని రోజుల వరకు మనకి టెండర్ అయింది. బట్ మన క్వాలిటీ క్వాంటిటీ సప్లై చేస్తే అది ఫ్యూచర్ కంటిన్యూ అవ్వచ్చు. దానికోసం అందరం అవుతున్నాం. మన పలాస అంతా సపోర్ట్ చేస్తే ఇంకొద్ది క్వాంటిటీ అండ్ క్వాలిటీ టీటీడీకి ఈ పలాస ద్వారా అందరికి సప్లై చేయాలని కోరుకుంటున్నాం. పలాస అనేది జీడిపప్పుకి మోస్ట్ ఫేమస్. బట్ గత కొన్ని దశాబ్దాలుగా ఇవ్వకుండా కారణం ఇప్పుడు ఇవ్వడానికి కారణం అంటే ఏం లేదు సార్, వాళ్ళకి కావాల్సిన క్వాంటిటీ అండ్ క్వాలిటీ సార్. అంతకుముందు వచ్చేటప్పటికి పలాసలో చిన్న చిన్న పరిశ్రమలు ఇప్పుడు చాలా పెద్ద పరిశ్రమలు స్టార్ట్ అయ్యేవి. అందరూ కూడా క్వాంటిటీలోనే ఇప్పుడు స్టార్ట్ చేశారు. బట్ అంతకుముందు కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వాళ్ళు క్వాంటిటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో మెయిన్ ఉన్న పలాసలో ఇప్పుడు క్వాంటిటీ అందరూ ఇవ్వగలరు. ఆల్మోస్ట్ టీటీడీ కావాల్సిన రిక్వైర్మెంట్ పలాస నుంచి మనం సప్లై చేయగలం. ఇప్పుడు ఆ పొజిషన్ అందరికీ వచ్చింది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది సార్. ఫ్యూచర్ నుంచి కూడా మ్యాక్సిమం మన ఆంధ్రాలో ఉంది కాబట్టి టీటీడీ మన ఆంధ్రాకు సపోర్ట్ చేస్తూ ఇంక మన పలాస నుంచి ఇంక క్యాజు సప్లై చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంక మంచి క్వాలిటీ క్వాంటిటీ రెండు అందించగలం. ఇప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయింది. మేము ఇచ్చిన ఏ క్వాంటిటీ మా డాక్యుమెంటేషన్ కూడా టీటీడీకి సాటిస్ఫాక్షన్ అవడం వల్ల ఇంకొద్ది ముందుకు వెళ్ళాం సార్. దాని నుంచి ఇక్కడ నుంచి కూడా పలాస నుంచి సప్లై చేయబోతున్నాం సార్. మీరు మాన్యువల్ అండి లేకపోతే మిషనరీ? సార్ ప్రజెంట్ అయితే మాన్యువల్ అంటే క్వాంటిటీ చేయలేము, మిషనరీతోనే అయితే పాసిబుల్ ఉన్నది. బట్ మన కేరళ, తమిళనాడు వాళ్ళు మనకన్నా కొద్దిగా 4-5 ఏళ్ళ ముందు వాళ్ళు మిషనరీలో వెళ్ళడం వల్ల క్వాంటిటీ సప్లై చేస్తారు. దానివల్ల టీటీడీకి దగ్గరగా ఉన్నారు, తిరుపతి దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ అందరూ మిషనరీలోకి వచ్చేసారు. పలాస వాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఇప్పుడు ఎవరికి రిక్వైర్మెంట్ కావాలని మన పలాస నుంచి సప్లై చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకా మేము ఇక్కడ ఫ్యూచర్ నుంచి మన పలాస నుంచి టీటీడీకి సప్లై అవ్వాలని కోరుకుంటున్నాం సార్.